ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ మంత్రుల దగ్గరికి పోయి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో చాలా ఖచ్చితంగా క్లియర్గా పద్ధతులు చెప్తున్నా కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారి రికమెండేషన్ మేరకు గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించడం చాలా తప్పు, పొరపాటు. భావితరాలకు రాబోయే కాలంలో ఇది చాలా మరి ఎంతో బ్యాడ్ ప్రెసిడెన్స్ అనేది సెట్ అవుతుందని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరుసటి రోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సింహాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకమంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డగిస్తూ ఉన్నారంట, అదేవిధంగా ఆర్థిక నేరాలు ఏదో ఉన్నాయంట, మరి ఇంతకుముందు వివిధ ప్రభుత్వాలలో ఎన్నో డిఫెక్షన్స్ కూడా జరిగాయంట. అంటే ఏ విధంగా చెప్తా ఉన్నారంటే ఈరోజు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి డిఫెక్ట్ కావడం అనేది తప్పు కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. అదేవిధంగా ఆర్థిక నేరాల గురించి ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. ఏమది? ఒకటి, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు మేము చెప్తా ఉన్నాము, ఒక ఫేమస్ చాలా పాపులర్ ఫ్రెంచ్ ఎంపరర్ ఉన్నారన్నమాట. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎంపరర్, ప్రపంచ చరిత్రలో ఒక చాలా ప్రసిద్ధిగాంచిన ఎంపరర్ నెపోలియన్ బొనపార్టీ అనేసి. ఆయన దాదాపు 1769 నుంచి 1821 సంవత్సరంలో పరిపాలించాడు ఫ్రాన్స్ను. ఆయన ఏమని చెప్పినారంటే ఒక ఫేమస్ కోర్టు, ఎప్పుడైనా కానీ ఒక ఎనిమి ఏదైనా కానీ తప్పులు చేసేటప్పుడు ఆ తప్పును ఆపాల్సిన అవసరం లేదు, కానివ్వండి చేయనియండి అని చెప్పేసి. ఈరోజు మీరు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు మీ పరిపాలనలో అనేది గమనిస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఏదైతే అవినీతిని కానీ అసమర్థన పాలనాన్ని మరి వ్యతిరేకించడము, అడ్డగించడము, మార్చేదానికి ప్రయత్నం చేయడం అనేది అది ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో ప్రతిపక్ష పార్టీగా ఇది మా విధి, ఇది మా కర్తవ్యము. ప్రతిపక్ష పార్టీగా, అదిగాక ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఇది మాకు సంక్రమించిన బాధ్యత అని చెప్పి వినయంగా తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని అంతా కూడా మీరు అడ్డగిస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు అని చెప్తే అది చాలా పొరపాటుది ఆ విధంగా భావించడము. మీరు ఈరోజు చెప్తా ఉన్నారు కలకత్తాలో ఏదో సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, ఆ సూట్ కేస్ కంపెనీలలో మరి మా అధ్యక్షుల వారికి సంబంధించిన ఏదో 1400 కోట్లది ఏదో కంపెనీలు ఉన్నాయి. ఎందుకండి ఇవన్నీ చెప్తారు? మీరు ఈ రోజుకి క్లియర్గా ఎక్కడన్నా కానీ రుజువు చేయగలుగుతారా? మీరు ఎక్కడన్నా కానీ 1400 కోట్లు మా అధ్యక్షుల వారికి సంబంధించినదనేసి. ఇంతకుముందు కూడా వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ మనీ ఒక 3 నెలల క్రితము డిమానిటైజేషన్ ముందర జరిగినప్పుడు హైదరాబాద్కు సంబంధించిన ఎవరో 13,000 కోట్లు డిక్లేర్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్లు, మీకు ఎలాగో తెలిసినట్లు, మీరేదో ఎంత కన్విక్షన్తో ఏమండి ఇది విధంగా చేయొచ్చునా, ఈ విధంగా ఈ డబ్బులు ఒకరి చేతులు లేకపోతే రాజకీయం ఏమవుతుంది, ఏదేదో మాట్లాడతారు. తీరా చూస్తే ఏమండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక పక్క క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని? ఎక్కడే కానీ డిక్లరేషన్ అనేది ఎవరికి తెలియదు, ఎక్కడే కానీ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఫాల్స్ అని. తీరా ఫైనల్గా పేమెంట్ డేట్ వచ్చేటప్పటికి ఏమని తెలియదండి, ఒక ఫ్రాడ్ స్టార్ బై నేమ్ లక్ష్మణరావు అనే ఆయన హైదరాబాద్ నుంచి డిక్లేర్ చేసినారని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరు ఒక అంత బాధ్యత గల పదవి, ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఈ విధంగా ఏది వస్తే అది ఊరికే బురద జల్లడం, ఊరికే అందరి మీద బురద జల్లడం ఇది సమంజసం కాదని చెప్పి మరి వెరీ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఫెక్షన్స్ గురించి, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలనలో డిఫెక్షన్స్ జరగలేదా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నుంచి ఒకరో ఇద్దరు ఎవరన్నా మీ మీద అసమ్మతి ఉంటే వాళ్ళు ఆ అసమ్మతి ఒక
వ్యక్తులుగా ఉండిపోయినారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర కండువాలు కప్పుకొని వాళ్ళు ఏదో మేము చేరిపోయినాం కాంగ్రెస్ పార్టీలని ఎక్కడా చెప్పలేదండి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వీళ్ళందరినీ ఎక్కడ కూడా మంత్రులుగా స్వేరింగ్ చేయలేదండి. మరి ఈరోజు మీరు 21 మందిని డిఫెక్షన్స్ను తీసుకొని డిఫెక్టర్లకు మీరు అకామిడేట్ చేస్తూ కండువాలు కప్పుతూ ప్రతిరోజు అసలు పేపర్లో టీవీలో ఎక్కుతూ వాళ్ళల్లో కొంతమందిని మంత్రులుగా కూడా చేస్తూ మరి మీరేనండి మాట్లాడేది? ఈరోజు మీరు చెప్తారు నా అంత అనుభవం ఎవరికి లేదని. అసలు నేనంటే నిప్పు లాంటి మనిషిని అని. మరి నిప్పు లాంటి మనిషి మీరు చేసేదేనా అండి? మీరు చేసే పనేనా ఇది? మీ అనుభవానికి ఇది తగునా అండి? అసలు మీకు 2014లో ఈ రాష్ట్రంలో మీకు వచ్చిన సంఖ్యాబలం ఎంత ఉందండి? మీకు వెరీ క్లియర్ మెజారిటీ ఉంది. ఎంత ఉంది? 102 సీట్లు మీకు, 2 ఇండిపెండెంట్లు మీకు మద్దతు పలుకుతూ ఉన్నారు, 4 బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే 108. 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా మీరు 108 మంది మీకు మరి మీ సంఖ్యాబలం ఉండగా 21 మందితో మీకు అవసరం ఉందండి వేరే పార్టీల నుంచి తీసుకోవడం? అసలు అవసరమే లేనప్పుడు ఎందుకు తీసుకున్నట్లు మీరు? అంటే మీరు మీ అపారమైన మరి అనుభవంతో మీ రాజకీయ చతురతతో మీరు ఫైనల్గా ఏం సాధించారంటే మెజారిటీ ప్రభుత్వాన్ని కాస్త ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం చేసినారనమాట. అందరు మామూలుగా సంకీర్ణ ప్రభుత్వం ద్వారా మెజారిటీ ప్రభుత్వం సాధించాలని చూస్తారు. మీరు మెజారిటీ ప్రభుత్వం నుంచి సంకీర్ణ ప్రభుత్వం చేశారు. ఎందుకు? ఈరోజు మీకు 2 బీజేపీ మంత్రులు, 4 వైఎస్ఆర్సీపీ మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి. మరి ఇది ఎవరన్నా నిజం చెప్తే అసలు చూస్తే ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా కూడా రాజకీయాలు ఉంటాయనేసి. పైగా అభివృద్ధిని అడ్డుకుంటా ఉండారనేసి. ఎవరు అడ్డుకుంటున్నారు సార్? మీరేదో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు. మాకైతే బాగా ఖచ్చితంగా చూస్తే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లున్నారు. ఎందుకంటే మీరేమన్నారు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రము పోయిన సంవత్సరము 2016-17 11.6% సాధించింది అన్నారు. అంటే భారతదేశ స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.1% సాధిస్తే మీరు 11.6% సాధించామని చెప్పి గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక పక్క ఎకానమిస్ట్ అందరూ కూడా ప్రపంచ స్థూల ఉత్పత్తి పెరుగుదల 3% ఉంటే, అంత గొప్ప చైనా దేశం పెరుగుదల 6% ఉంటే, భారతదేశం చైనా కంటే కూడా కొద్దిగా ఎక్కువ సాధించారా అని క్వశ్చన్ మార్కుతో ప్రపంచవ్యాప్తంగా అందరూ మరి ఎకానమిస్ట్ అందరూ మరి వాళ్ళు చెప్తా ఉంటే మీరు మాత్రం డైరెక్ట్గా 12%, 11.6%కి వెళ్ళిపోయినారనమాట. ఇంకేమి సాధించినారు కదా ప్రపంచంలో, మీరే టాప్. ఎవరు అడ్డం వచ్చినారు ఇప్పుడు? మేము ఆ రోజు ఏం అడిగినాము, సార్ మీరు చెప్పే సంఖ్య, మీరు చెప్పే ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఇవి తప్పు, మాకు టాలీ కావడం లేదు. ఎందుకు టాలీ కావడం లేదంటే కేంద్రానికి 7% ఏదైతే కేంద్రం మేము స్థూల ఉత్పత్తి పెరుగుదల చూపించినారో దానికి కేంద్రము 24% వాళ్ళ పన్ను పెరుగుదల, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుదల చూపిస్తున్నారు. మీరు 12% ఏదైతే చూపిస్తున్నారో 11.6, 12% చూపిస్తున్నారో మీకు 8% కూడా కనపడడం లేదు. స్థూల ఉత్పత్తి పెరగడం ఏమి, బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఏమి, వ్యవసాయం బ్రహ్మాండమైన పరిశ్రమ ఏమి, బ్రహ్మాండమైన సర్వీసెస్ ఏమి, పన్ను రాకపోవడం ఏమనేది మేము క్వశ్చన్ చేసినాం. మీరేమన్నా ఆపినారా? లేదు కదా. లక్షణంగా మీ కొద్ది మీరు చేసుకున్నారు. ఎక్కడో ఆపినారు ప్రతిపక్షం అంటే ఎక్కడ ఆపగలిగినాం మేము? మీరు చెప్పేది మీరు టెంపరీ డెవలప్మెంట్, ఎక్కడన్నా చూడండి టెంపరీ అభివృద్ధి. అసలు లాస్ట్ స్టేజ్కి వచ్చిందంటే పక్కన ఎక్కడన్నా చూస్తే అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని అనిపించుకునే స్థాయికి మీరు తెచ్చినారు. ఎందుకు? ఈ గత 3 సంవత్సరాలు ఏమండి మీరు సాధించిండేది? మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రాజధాని, వెలగపూడి ఏమిటిదండి? 6 బిల్డింగులు అంటే ఇది టెంపరీ, తాత్కాలికం. నెక్స్ట్ ఇది ఏదో అసెంబ్లీ అన్నారు, ఏమిటిదండి? ఇదంటే టెంపరీ, తాత్కాలికం. నెక్స్ట్ గర్వంగా మేము చెప్తున్నామండి పట్టిసీమ, ఏమిటిదండి ఇది అంటే టెంపరీ, తాత్కాలికం. 3 సంవత్సరాల్లో మళ్ళీ 2018కు పోలవరం రాబోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పంపులు ఎత్తుకపోయి ఎక్కడో పెట్టుకుంటాం. అంత అవసరమా అండి అంటే టెంపరీ. మీరు చెప్పేదే, మేము చెప్పడం కాదు. పురుషోత్తపట్నం మళ్ళీ ఇదేందండి అని చెప్పి మేము అడిగితే టెంపరీ, తాత్కాలికం. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని రకాల అభివృద్ధి అంతా టెంపరీ చేస్తూ ఉంటే మేమేమైనా ఆపగలిగినామా? ప్రతిపక్షం మీరు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆపుతున్నారు నేను చేసే అభివృద్ధిని అని చెప్పేసి? అసలు మీది ఏ విధంగా ఉందంటే పట్టిసీమ ప్రోగ్రాము ప్రాజెక్టు మీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అది. అసలు పసుపు నీళ్ళు వేసుకొని, చెండు పూలు వేసుకొని, చామంతి పూలు వేసుకొని, కొంతమంది మునిగి తేలి ఈత కొట్టి రకరకాలు చేస్తారు మీరు. మేము కదా ఇది చేసినాం, ఇది అనుసంధానం. ఏమనంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇప్పుడు అసలు రాష్ట్ర స్థాయి కానీ
దేశ స్థాయి కానీ ఎవరే కానీ టీడీపీలో మాట్లాడరు. ఏదన్నా మాట్లాడి ప్రపంచ స్థాయితోనే పోలిక, ఏదన్నా కానీ ఓన్లీ ప్రపంచ స్థాయి. అసలు దేశాన్ని ఎప్పుడో వదిలిపెట్టేసిన వాళ్ళని ఓన్లీ పైన ఆకాశంలోనే చూస్తూ ఉండారనమాట. మీరేమన్నారు, పట్టిసీమ ప్రోగ్రాం ప్రపంచంలో మొట్టమొదటిసారి రెండు నదులు అనుసంధానం చేసేసినామని చెప్పినారు. 1170 కోట్లు ఎస్టిమేట్ కాస్టు. మొన్ననే కాగ్ రిపోర్ట్లో అనవసరమైన ప్రాజెక్ట్ ఇదని చెప్పినారు, అనవసరమైన ప్రాజెక్టు. దానికి మీరు 1170 కోట్లు ఎస్టిమేట్ ధర పెట్టుకొని మీరు 1670 కోట్లకు పెంచినారు. అంటే డైరెక్ట్ 500 కోట్లు. 1170 అనవసరం అంటే 1170ని కాస్త 1670 చేసి 500 కోట్లు ఎక్కడికి పోయినాయి డబ్బులు? ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు అని చెప్పేసి. రూపాయి వస్తువు మనం అనవసరంగా దాన్ని 2 రూపాయలు చేస్తున్నామంటే ఎక్కడ పోయినట్లు బ్యాలెన్స్ రూపాయి. అందరికీ తెలుసు ఎక్కడికి పోతుంది, ఎవరి జోబులు లేకపోతుంది అనేసి. అయినా మేమేమన్నా ఆపగలిగినామా? ఎందుకంటే మీరు అంత కన్ఫ్యూజ్ అవుతుంటారు, మేమేదో ఆపుతుంటాం మీ అభివృద్ధిని అనేసి. మళ్ళా వర్షాలు పడలే, కరువు అంటే రెయిన్ గన్స్. అసలు ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 28, 27, 28, 27 అనంతపురం పోతాడు. ఆగస్టు 28 సెప్టెంబర్ కాదు, ఆగస్టు 28, 27 అనంతపురం పోతాడు. సెప్టెంబర్ 2 కల్లా అసలు కరువును జయించేసినాం. మరుసటి రోజు పేపర్లు 5 రోజుల్లో కరువులు జయించేసినాం. నాకు తెలిసి వరుణ దేవుడు కూడా ఇంత ధైర్యం చేయడం అనమాట. నేను 5 రోజుల లోపల కరువును జయించేసిన రాయలసీమలు అని చెప్పేసి మీరు మాత్రం ధైర్యం చేసి చెప్పినారు. మేమేమన్నా ఆపినామండి? మీరు చెప్పేది ఏమన్నా ఆపగలిగినామా? మేమేమన్నా ఆపాలని ప్రయత్నం చేస్తే అది వీలు పడుతుందా మీరు చెప్పేది? అసలు కొన్ని టీఎంసీల నీళ్లు, కొన్ని లక్షల ట్యాంకర్లు, వేలు కాదు లక్షల ట్యాంకర్లు పెడితే కానీ జరగదన్నమాట. అయినా కూడా మీరేమి లక్షణంగా చెప్పేసినారు, జయించేసినాం కరువు, పారదోలినాం కరువు మనల్ని చూస్తే భయపడుతుంది. ఎంత చక్కగా మీరు చెప్పారండి. మేమైనా ఆపగలిగినామా? ఎందుకు ఆ కన్ఫ్యూజన్ సార్? అసలు ఈవెంట్ మేనేజ్మెంట్, ఎంత బ్యూటిఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు మీరు. మేము ఎక్కడైనా ఆపగలుగుతున్నామా? ఈ మధ్యలోనే వైజాగ్లో ఒక పార్ట్నర్షిప్ సమిట్, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమిట్ గర్వంగా చెప్పుకున్నారు. 10,50,000 కోట్లు. అసలు ఏంది ఇది? అసలు ఈ ఫిగరా ఇంకేమన్నానా? ఇన్ని కోట్లు మనకు పెట్టుబడి రూపంలో వచ్చేసినాయంట. అసలు 665 యూనిట్లు వచ్చేసినాయంట. 22 లక్షల మంది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంట. మీరు చెప్పుకుంటూ ఉండారు, మేమన్నా ఆపగలుగుతున్నామా? మీరు చెప్పేదాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? అసలు చెప్పేది లక్షణంగా చెప్పుకుంటున్నారు. ఇది కాక ఇంతకు ముందు 5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేసిందంట. అసలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో లేరు వీళ్ళు. ప్రపంచ స్థాయి ఏం మాట్లాడినా ప్రపంచ స్థాయి అన్నమాట. ఈ 1000-2000 కోట్లలో లేరే, లక్షల కోట్లు. 1,00,000 కోట్ల తక్కువ ఏం మాట మాట్లాడరు. కింద తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ అడిగినా కూడా లక్షల కోట్లలోనే మాట్లాడుతున్నారు. అలవాటు అయిపోయింది అన్నమాట వాళ్ళకు. 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు సునాయాసంగా చెప్పుకుంటూ పోతుంటారనమాట. మరి అసలు మేమేమన్నాము? అయ్యా 2016 సంవత్సరానికి జనవరి 2016 నుంచి డిసెంబర్ 2016 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రకారము మరి 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,000 కోట్లు పెట్టుబడి వచ్చిందంటే మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు మాత్రం నథింగ్ డూయింగ్. 99,000 కోట్లు పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంట. 1,00,000 దేశానికి వచ్చిందంట, 99,000 మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంట. కాంప్రమైజ్ కూడా కారు. మేమేమన్నా ఆపగలుగుతున్నామా? మీరు చెప్పేదాన్ని మాట్లాడితే మీరు ఆపుతున్నారు మా అభివృద్ధిని అనేసి. అసలు పెట్టుబడుల గురించి మన క్వశ్చన్ ఇస్తే అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండమైన రిప్లై ఇచ్చినారు తెలిసిన. ఏందండి మీరు 22 లక్షల మంది, 10 లక్షల మంది, లక్షల ఉద్యోగాలు ఆడబోయి చూస్తే యువత అంత పాపం ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు. ఉద్యోగం లేక అంటే దానికి ఏం చెప్తున్నారు? అసలు ఒక ఉదాహరణ చెప్తామండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అంటే ఇది ఒక కంపెనీ. ఒక చోట వాళ్ళు దాంట్లో రాత మూలకంగా ఇచ్చినది ఇది మాకు అసెంబ్లీలో. ఏది క్వశ్చన్కు ఆన్సరు 27,600 ఉద్యోగాలు ఒక దాంట్లో అంట. అదే ఎంట్రీ 2వ పేజీలో అదే ఎస్ఎల్ ఇన్ఫ్రా పేరు మీద 72,400 అంటారు. రాతమూలకంగా ఇచ్చినది. 27,600, 72,400 రెండు కలిపితే ఎంత అయితే ఎగ్జాక్ట్ 1,00,000 అవుతుంది. ఫిగర్ కూడా ఎంత నీట్గా చూడండి, సెటప్ చేసే ఫిగర్ కూడా 1,00,000 ఉద్యోగాలకు 2 ఎంట్రీలు బాగా నీట్గా 27,600 ఒక ఎంట్రీ, మరి 72,400 ఒక ఎంట్రీ, 2 కలిపితే మరి. ఇంకోటండి వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ అంట, స్పాట్ హెల్త్ సర్వీసెస్ అంట. అంటే ఒకటి క్యాన్సర్ రీసెర్చ్, ఒకటి హెల్త్ సర్వీసెస్. 12,000 ఉద్యోగాలు ఒక చోట అంట, 15,000 ఉద్యోగాలు ఒక చోట అంట. అంటే 2 కలిస్తే ఎంత అవుతాయి? 27,000 ఉద్యోగాలు. మాకు డౌట్ వచ్చి, సార్ మీరు ఉద్యోగాల లేకుంటే పేషెంట్ల సంఖ్యనా మీరు చెప్తుండేదని డౌట్ వచ్చి అడిగినాం. క్యాన్సర్ రీసెర్చ్ అంటే ఎంతమంది ఉంటారండి ఎక్కడైనా కానీ? రీసెర్చ్లో 50 మంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు. ఇంత చక్కటి ఫిగర్స్ 1000 మంది ఎక్కడన్నా మీరు చెప్పినారు. మీ అభివృద్ధి మీరు చెప్తూ ఉండారు, మేమేమైనా ఆపగలుగుతున్నాం ఎక్కడన్నా? ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతుంటారు దీనికి? అసలు రిలయన్స్ భారతదేశంలో అతిపెద్దది రిలయన్స్ వాళ్ళు 3,50,000 కోట్ల
ఆదాయం ఉండే సంవత్సరం ఆదాయం ఉండే రిలయన్స్ వాళ్ళు 25,000 మంది ఉద్యోగులు ఉంటే వీళ్ళు మాత్రము 1,00,000 ఉద్యోగాలంటే ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంట, అది కూడా రాసుకొని చెప్పుకుంటున్నారు అనమాట. ఇది కాక వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 17,000 మంది, అంత పెద్ద వైజాగ్ స్టీల్ ప్లాంట్లో, కానీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యాస్ అంట 12,000 అంట దాంట్లో. దాని తర్వాత మీరు అసలు ఉమెన్స్ పార్లమెంట్ అని పెట్టినారండి, ఇది కూడా మరి ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక భాగం, బ్రహ్మాండమైన, అసలు దాన్ని కూడా మేము వ్యతిరేకం అంట. పాపము పిలిచి రోజా గారు పోతే పిలిచి ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసి మీరు చెప్పా చేయకుండా ఇంచుమించు దాన్ని కిడ్నాప్ అంటారు, కిడ్నాప్ చేసే అంత పని చేసి మీరు హైదరాబాద్ వరకు పిలుచుకొచ్చినారు. ఎందుకంటే ఏమో తను మాట్లాడతారని ఊహించినారంట. మీరు ఆపగలిగినామండి? రోజా గారిని కిడ్నాప్ చేయడం ఆపగలిగినామా? రోజా గారిని ఫోర్సిబుల్గా హైదరాబాద్కి తెచ్చి మీరు ఏమన్నా ఇక్కడ దింపేయడం మేము ఆపగలిగినామా? కానీ మీరు మాత్రము ఉమెన్స్ పార్లమెంట్ చేసి ఇంతవరకు విచిత్రం, రిజల్యూషన్ కూడా పాస్ చేయలే. అంటే 3 రోజులు 2 రోజులు సభ జరిపి రిజల్యూషన్ కూడా పాస్ చేయలేని పార్లమెంట్ ఎందుకు మీరు మళ్ళీ ఇది కండక్ట్ చేసినారో మాకైతే అర్థం కాలే. ప్రత్యేక హోదా నేను మాత్రమే తేగలుగుతా, మేము మా మిత్రపక్షము బీజేపీ మాత్రమే ఇవ్వగలుగుతాము. ఒకరు 5 ఏళ్ళు అంటే, ఒకరు 10 ఏళ్ళు అంటే, ఒకరు 15 ఏళ్ళు, మీరే పోటీ పడి చెప్తారనమాట. మేము కాబట్టి తేగలుగుతాం. ఈరోజు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ మేలని మీరే చెప్తున్నారు. మేమేమైనా ఆపగలిగినామండి మీ అభివృద్ధిని? ఇదే కదా మీరు చేసేది. మేమైనా ఆపగలిగినామా? మేమేమైనా వద్దునైనా ప్యాకేజ్ వద్దు ప్రత్యేక హోదా కావాలంటే మీరేమైనా మా మాట వింటుండారా? అసలు అప్పు చేస్తున్నారండి మీరు. ఎంత మీరు చేసే అప్పు? 2014-15 మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు, మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర అప్పు 97,000 కోట్లు. 2017-18 మరి బడ్జెట్ అంచనాలు చూస్తే రాష్ట్ర అప్పు 2,16,000 కోట్లు. అంటే 1,20,000 కోట్లు 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో మీరు పెంచగలుగుతున్నారు. 60 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం ఉండే అప్పు 97,000 కోట్లు, కానీ మీ 4 సంవత్సరాల పరిపాలనలో 1,20,000 కోట్లు పెంచి 97,000 నుంచి 2,16,000 కోట్లు చేసినారు. మేమేమన్నా మీ ఆపగలుగుతున్నామండి? మాట మాట్లాడితే మమ్మల్ని ఆపుతున్నారంటే ఎక్కడ ఆపినా? మేము ఆపితే మీరు వింటిరా? వద్దునైనా అంత అప్పు చేయొద్దు, తలసరి అప్పు పెరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 6 కోట్ల మంది ప్రతి ఒక్కరు తల మీద మీరు అప్పు పెంచుతున్నారంటే మీరేమైనా ఆపుతారా? లేదే. మాట మాట్లాడితే నేను చండశాసన్ని, నేను అసలు అవినీతిని ఓర్చను, నేను అసలు పద్ధతిని ఎటువంటి డివియేషన్ కానీ నేను చండశాసన్ని అంటే రోజు అసెంబ్లీలో మేము ఇది విన్నాము. మీరు పాపం వనజాక్షి అనే తహసీల్దార్ను బట్టబయలుగా అందరు టీవీలన్నీ రిలీజ్ చేసి లాగేది. ఏమైనా చేయగలిగినారండి? మేమేమన్నా ఆపగలిగినామా? వనజాక్షిని లాగి బయట మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు లాగుతుంటే, రైల్వే కాంట్రాక్టర్ను మీ వెంకటగిరి ఎమ్మెల్యే నెల్లూరులో ఆయన రామకృష్ణ గారు బెదిరిస్తుంటే డైరెక్ట్గా రిలే అయిపోయింది. మేమన్నా ఆపగలిగినామండి? ఎవరన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరన్నా ఆపగలిగినారా? మరి ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీములో, ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చే సహాయంలో పబ్లిక్కు ఏం చేస్తున్నారండి? జనభూమి కమిటీలను పెట్టి ఒక ఇండ్లు ఎవరికన్నా ఇవ్వాలంటే కమిషన్, ఒక బియ్యం కార్డు ఎవరికన్నా ఇవ్వాలంటే కమిషన్, ఒక పెన్షన్ ఎవరికన్నా ఇవ్వాలంటే కమిషన్, ఇన్ని రకాల క్షేత్రస్థాయికి అవినీతి తీసుకుపోయినారా మీరు? మేమేమన్నా ఆపగలిగినామండి? చివరగా మరి ఐజీపీ బాలసుబ్రహ్మణ్యం గారు పాపం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని చెప్పొచ్చు. అటువంటి ఆఫీసరు ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉంటే డైరెక్ట్గా ఆయన మీద దాడి చేస్తే మీ ఎంపీ మీ ఎమ్మెల్యేలు ఏం చేయగలిగినారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎవరు అడ్డం వస్తున్నారు మీకు? మీరు అనుకునేది ఎవరన్నా అడ్డపడుతున్నారా మీరు చేసేదానికి? చివరికి లాస్ట్కి మేము ఏమన్నా మాట్లాడితే మీకు చదువు ఉందా, మీరు ఎక్కడ చదివినారు, మీకేం తెలుసు కాబట్టి అంటే మీరు చిత్రీకరించేదంతా ఎంతసేపు ఏమి అవినీతి అని ఇంకోటని మా మీద బురద జల్లి మమ్మల్ని ఏ విధంగా చేస్తూ ఉండాలంటే, మేమైతే ఎంఏ ఎకనామిక్స్ అని మీరు చెప్పుకుంటారు. మమ్మల్ని ఏమో అసలు వీళ్ళకందరూ ప్రతిపక్షానికి వీళ్ళకి నాగరికత తెలీదు, వీళ్ళకి సివిలైజేషన్ తెలీదు, అసలు వీళ్ళు చాలా మొరటోళ్ళు, వీరు అడవుల్లో ఎక్కడనో జీవిస్తూ ఉండారు, ఏదో గడ్డలు కందగడ్డ ఇట్లాంటి గడ్డలు ఆకులు అలములు తిని టార్జాన్ మాదిరిగా చెట్టు నుంచి చెట్టుకు దుంకుకుంటూ గోడ మీద నుంచి గోడ మీదకి దుంకుతూ అనేటట్లు మమ్మల్ని చిత్రీకరించాలని చెప్పి మీరు ప్రయత్నం డైలీ చేస్తూ ఉండారు మీడియా ద్వారా. మేమేమైనా ఆపగలుగుతున్నామా? చివరకు మేము చెప్పినాం, స్వామి మీరు ఎంఏ చదివినారు, నో ప్రాబ్లం, సంతోషం మాకు. మీ పక్కనే మీ సొంత నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ యూనివర్సిటీలోనే ఎంఏ కాదు ఎల్ఎల్బి చదివి మరి పిహెచ్డి కూడా చేసినాడు. సేమ్ మీ నియోజకవర్గమే, సేమ్ మీ యూనివర్సిటీలోనే చదివినదంటే మీరు దాన్ని ఏమైనా అంగీకరించినారా? లేదు కదా. మీరైతే అంగీకరించారు. రైల్వే జోను వైజాగ్కు, ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్కు రైల్వే జోన్ తెచ్చేదానికి మేమేమన్నా ఆపగలిగినామా? తేవచ్చు కదండి, మీరు లక్షణంగా తేవాలని చెప్పి మీకు ఉద్దేశం ఉంటే అసలు ఏసీడీపీ గ్రాంటు ఇంతవరకు చరిత్రలో భారతదేశంలో నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఎన్నికైన శాసనసభ్యులకు ఎటువంటి ప్రభుత్వం నుంచి గ్రాంట్ అనేది నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి లేకుండా ఇన్ఛార్జ్ పేరు మీద, లాస్ట్కి ఇన్ఛార్జ్ కూడా వదిలిపెట్టి జీవోలలో ఈ మధ్య కాలంలో ఒక జీవో వస్తే
టీడీపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అని వస్తాడు. అక్కడ విజయ్ కుమార్ కాదు, అక్కడ ఎమ్మెల్యే వచ్చేసి ఆదిమలుపు సురేష్ సంతనూతలపాడుకు డైరెక్ట్ జీవోనే ఇష్యూ చేసినారు. మేమన్నా ఆపగలిగినామా? ఇది తప్పు సార్. ఎమ్మెల్యే అన్న తర్వాత ఫస్ట్ శాసనసభ్యుడు, ఏ పార్టీ అయినా కానీ శాసనసభ్యుడు కదా, ఇవ్వవలసిన హక్కులు ఏదైతే ఉన్నాయో అందరికి ఇవ్వండి. దానిపైన మీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా చేసుకోవాలంటే మీరు చేసుకోండి అంటే మీరు ఏమైనా విన్నారు? ఇంతవరకు ఒక్క రూపాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఒక్క రూపాయి రాగి పైసా ఇంతవరకు 3 సంవత్సరాలకు వచ్చిందా? లేదే. ఇన్ఛార్జీలంట, ఇంకో ఛార్జీలంట, ఇన్ఛార్జీలకు ఇంకో ఛార్జీలకు ఎమ్మెల్యే అని బిరుదు మీరే కల్పిస్తున్నారు, జీవోలు ఇష్యూ చేస్తున్నారు. మేమేమన్నా ఆపగలిగినామా? రాజధాని ఎంత బ్రహ్మాండంగా అంటే రాజధాని, అసలు రాజధాని అని ప్రతి ఒక్కరికి పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా ఒక పక్క సింగపూర్, ఒక పక్క జపాన్. మీరు ఎక్కడ మొదలుపెట్టినారు ప్రయాణం? సింగపూర్లో మొదలుపెడతారు, జపాన్కు పోతారు, కొరియాకు పోతారు, మలేషియాకు వస్తారు, అక్కడ నుంచి ఇస్తాన్బుల్కు పోతారు, అక్కడ నుంచి ఆస్థానాకు పోతారు, ఆడ నుంచి ఇంకా ఇక్కడికి వచ్చి ఫైనల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రాజమౌళి గారి దగ్గరికి వస్తారు. మేమేమైనా ఆపగలుగుతామే మీ జర్నీని? లక్షణంగా తిరుగుతూ ఉండారు కదా. ఇప్పుడు ఫైనల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి డిజైన్ ఇవ్వండి అంటున్నారు. మేమేమన్నా ఆపుతున్నామా? మీ ఇష్ట ప్రకారం మీరు పోతున్నాం. ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్? అంటే మీరు ఆపుతున్నారు, నన్ను ఎవరు ఆపుతున్నారు? అసలు మీరు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు మొత్తం శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, చిత్తూరు వరకు ఒక్కొక్క జిల్లాను ఇంచుమించు ఒక ప్యారిస్ చేస్తా, ఒక జిల్లాను లండన్ చేస్తా, ఒక జిల్లాను జర్మనీ చేస్తా. ఈ విధంగా అసలు శ్రీకాకుళంలో చూస్తే ఇంత లిస్టు, కర్నూలులో అయితే లిస్టుతో పాటు ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం రోజు జింకలకు ఒక పార్కు, కుందేలకు ఒక పార్కు, పులులకు ఒక పార్కు. ఎన్ని పార్కులు నాయనా? మేమేమైనా ఆపగలిగినామా మీరు పెట్టేదాన్ని? చెప్తేనే చెప్పుకుంటూ పోతుంటారు. మీ ఇష్ట ప్రకారం మళ్ళీ బాధ మీరు ఆపుతుండారు అని అంటారు. ఎంపీలు ఎమ్మెల్యేలను అయితే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మా నంద్యాల ఎంపీని ఎత్తుకొని పోతారు మీరు. మేము రోజు బాధపడతాం, మాకు ఎమ్మెల్యేలకు ఎట్లా ఫండ్ లేదు, మా ఎంపీ అన్న ఉంటే కనీసం ఆయన ఫండ్లు అంతా అది బాయ్ ఇది బాయ్, మా నంద్యాలకు ఏది లేకుండా పోయి ఉత్త చేతులుతున్నాం. మేమన్నా ఆపగలుగుతామే? 21 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోతారు, పట్ట పగులే, కండువాలు కప్పిందే. ఏం చేయగలిగినారు ఎవరైనా కానీ? ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఎవరన్నా ఏమన్నా, మేమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎవరన్నా ఆపగలుగుతున్నారా మిమ్మల్ని? ఇవన్నీ ఏం లేదండి. దీంట్లో ఒకటే మాకు అర్థమైనది, యాక్చువల్గా మీరు 2019 ఎలక్షన్కు పోయేటప్పటికి పరిపాలన అనేది ఫెయిల్ అయింది, మీకు తెలుసు. అది ప్రజల అసంతృప్తి విపరీతంగా ఉంది, అది మీకు తెలుసు. ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని స్వీకరించరు, అది కూడా మీకు తెలుసు. ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు, అది కూడా మీకు తెలుసు. ఇదంతా కూడా మీ ఫెయిలియర్ను, మీది ఏదైతే అసమర్థత ఉందో దాన్ని కప్పుపుచ్చుకునేదానికి నన్ను ప్రతిపక్షం ఏది చేయనీయడంలే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంత తప్ప మాకు వేరే కారణమే లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఆపుతుండారండి మిమ్మల్ని? ఎంత పవర్ఫుల్ మీరు? మీ ముందు ఎవరన్నా అసలు నిలబడే స్టేజ్లో ఉంది? అసలు అంత పెద్ద ఒక కమిషనర్ ఏం చేసుకోలేకపోయినాడు? అవి చేసేది అయితే ఒక్కటి, దయచేసి ముఖ్యమంత్రి గారు మేము వినయంగా మీరు కోరుతా ఉన్నాం, మీరు చేసే అభివృద్ధిని ఆపాలని మేకే కాదు ఎవరికి కూడా ఉండదండి. అందరూ కూడా అభివృద్ధికి సహకరించే వాళ్ళే. కాకపోతే మీరు చేసే ఏదైతే బ్యాడ్ పరిపాలన ఉందో, అసమర్థత పరిపాలన ఉందో, ఏదైతే అవినీతి ఉందో, దీన్ని మాత్రం మాకు ఆపక తప్పదు, మేము అడ్డం రాక తప్పదు, మేము ఆపక తప్పదు. ఎందుకంటే ఇది మా కర్తవ్యం. ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ బాధ్యత అయితే ఇచ్చారో, ఏ బాధ్యత అయితే మాకు సంక్రమించిందో, అది ఖచ్చితంగా మేము దాన్ని జస్టిస్ చేయాల్సిందే, న్యాయం చేయాల్సిందే. మీ అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన మేము ఆపాల్సిందే.